వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. వింటే భారతమే వినాలి, తింటే మా తినాలి, జిలేబీనే తినాలి అంటున్నారు గుంటూరు వాసులు. ఒక్కసారి ఆ తేనెలూరే జిలేబీ తిన్నారంటే మనం కూడా అదే మాట అంటామేమో. ఆంధ్ర ప్యారిస్ గా పేరుగాంచిన తెనాలిలో ఈ స్వీట్ తినందే రోజు గడవని వాళ్ళు కోకొల్లులో. గుంటూరు జిల్లాలో ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా బర్త్డే నుంచి పెళ్లి రోజు వరకు అన్నింటా ఈ జిలేబీదే పైచేయి. పెళ్లి కొడుకులు తమ పెళ్లి భోజనాల మెనూలో తెనాలి జిలేబీ కంపల్సరీ అని ఆడపెళ్లి వాళ్ళు డిమాండ్ చేసిన సందర్భాలున్నాయంటే అర్థం చేసుకోండి ఈ స్వీట్ టేస్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో. తెనాలి ప్రాంతం ఒక్క కళాకారులకే కాదు, కమ్మనైన జిలేబీకి పెట్టింది పేరు. ఇక్కడ తయారయ్యే రుచికరమైన జిలేబీకి ఏళ్ల చరిత్ర ఉంది. తెనాలిలో 1965 నుంచి జిలేబీ వ్యాపారం నడుస్తోంది. చీమకుర్తి సుబ్బయ్య అనే వ్యక్తి మొదట ఈ ప్రాంతంలో జిలేబీ తయారీ చేసేవారట. రంగువేయని నల్ల బెల్లంతో జిలేబీ తయారీ ప్రారంభించాడు. ఆ తర్వాత బొట్లగుంట రామయ్య రంగులు కలిపిన బెల్లంతో జిలేబీ తయారీ చేపట్టాడు. ఆ జిలేబీలు బంగారు వర్ణంలో చూడగానే నోరూరిపోయేట్లు ఉండేవి. దీంతో రామయ్య వ్యాపారంలోకి అడుగుపెట్టిన తర్వాత తెనాలి జిలేబీకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ బిజినెస్ కు బాగా డబ్బులు వస్తూ ఉండటంతో ఆ ఊరిలో ఒక్కొక్కరుగా ఈ జిలేబీ వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక బజారు మొత్తం ఈ జిలేబీ దుకాణాలే కనిపిస్తూ ఉంటాయి. సాధారణ జిలేబీలు చక్కెర పాకంతో తయారు చేస్తారు. కానీ తెనాలి జిలేబీలు బెల్లం పాకంతో తయారు చేయటం వల్ల వీటికి ప్రత్యేకమైన రుచి, ముదురు రంగు, సుగంధం లభిస్తాయి. ఈ బెల్లం ఉపయోగం స్థానిక వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చెరకు బెల్లం ఉత్పత్తి సమృద్ధిగా ఉంది. ఈ జిలేబీల తయారీలో సాంప్రదాయ పద్ధతులు పాటిస్తారు. పిండిని రాత్రంతా పులియబెట్టడం, బెల్లం పాకాన్ని ఖచ్చితమైన స్థిరత్వంతో తయారు చేయటం వంటివి ఈ జిలేబీల రుచికి ప్రధాన కారణం. తెనాలి ఫేమస్ జిలేబీ. గత 30 సంవత్సరాల నుంచి నేను జిలేబీ తయారు చేస్తున్నాను. ఈ జిలేబీ ఎందుకు ఫేమస్ అయిందంటే ఈ జిలేబీ తింటే లంగ్స్ శుభ్రపడతాయి. ఇదివరకు కాఫీ పని వాళ్ళు ఈవినింగ్ వచ్చి పని చేసుకొని జిలేబీ తినేవాళ్ళు. ఇది కూడా బెల్లం అలవెల్స్ ఇస్తారు. అది కూడా చాలా మందికి తెలియదు. అందుకని ఇప్పుడు కాఫీ పని వాళ్ళు బాగా వర్క్ చేసి ఆ డస్ట్ పోయి దోగరికి ఆ బెల్లం తింటే లంగ్స్ క్లీన్ అవుతాయి అని చెప్పి అది ఒక డాక్టర్లే సజెషన్ చేశారు. బెల్లం తింటే మామూలుగా మంచిదే. బెల్లం తింటే రక్తం పట్టిద్ది, రక్తహీనత తగ్గిద్ది. సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. ఈ బెల్లం జిలేబీ ఇక ఫేమస్ అయింది తెనాలి ప్యారిస్ అంటే జిలేబీ ఫేమస్. 20వ శతాబ్దం మధ్యకాలం నాటికి తెనాలి జిలేబీలు స్థానికంగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల్లోనూ, చివరికి విదేశాల్లో ఉన్న తెలుగువారిలోనూ ప్రజాదరణ పొందాయి. తెనాలి జిలేబీలు అతిథులకు బహుమతిగా ఇవ్వడం ఒక సాంప్రదాయంగా మారింది. అమెరికా, యూరోప్, ఇక ఇతర దేశాల్లో స్థిరపడిన తెనాలి వాసులు ఈ జిలేబీలను తమ స్వస్థలం యొక్క రుచిగా ఆస్వాదిస్తారు. ఈ జిలేబీలు కేవలం మిఠాయి మాత్రమే కాదు, అవి స్థానిక సంస్కృతిని, గుర్తింపును ప్రతిబింబిస్తాయి. పండుగలు, వివాహాలు, ఇతర శుభ సందర్భాల్లో ఈ జిలేబీలు తప్పనిసరిగా వండించబడతాయి. తెనాలి జిలేబీలు ఇప్పటికీ చేతితో తయారు చేయబడుతున్నాయి. కొన్ని కుటుంబాలు ఈ వ్యాపారాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నాయి. బెల్లం జిలేబీ, నల్ల బెల్లం, తెల్ల బెల్లం జిలేబీ. మిగతా ఏరియాలకి ఇక్కడికి ఫేమస్ ఏంటి అంటే జిలేబీ కంటిన్యూగా ఉంటుంది. ఇప్పుడు ఎనీ టైం వచ్చినా వేడి వేడిగా వేస్తూ ఉంటాం. ఆర్డర్ల మీద ఊర్లు వెళ్తుంటాయి. హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్, ఇటు ఢిల్లీ దాకా కూడా వెళ్తుంటాయి. ఫారెన్ కూడా వెళ్తుంటాయి. కాకపోతే ఏంటంటే ఒక 2 గంట ముందు చెప్పి సపరేట్ చిన్న వేసి ఆరబెట్టి ట్యాంక్ చేసేస్తాం. పెట్టింది 56లో పెట్టారు వేరే వాళ్ళు అనుకోకుండా తీసేసారులే. మేము పెట్టి 53 సంవత్సరం రన్నింగ్. కోట్లోకి వచ్చి 33 ఏళ్ళు. రేపు వచ్చేది 34 సంవత్సరం వచ్చింది. 92 డిగ్రీ చదువుకొని వచ్చేసాం షాప్లోకి, సొంత షాప్ అని. ఉపయోగం ఏంటంటే కొబ్బరి బొండ అంతా ఢీ కొట్టదు, కానీ కొబ్బరి బొండ ఢీ కొట్టింది. అంటే అంత గొప్ప అని కాదు, దానికి సమానంగా వేడి తగ్గింది. ఒంట్లో వేడి చేసినా ఏదైనా సరే, నేను మోషన్స్ అవుతున్నా సరే ఏమంటే పాకం తాగెళ్తారు. బెల్లం పాకం తగ్గిద్ది. ప్లస్ ఏంటంటే మిగతా చోట్ల ఏంటంటే ఒకసారి వేసి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అలా వేస్తున్నారు. మేము ఎట్లా కాదు, కంటిన్యూ అనమాట. వేడిగా వేస్తున్నాం. ఊరు వెళ్తానంటే వేసి ఆరబెట్టి ఒక పావు గంట 20 నిమిషాలు టైం ఇచ్చి వాళ్ళకి ఆరబెట్టిస్తాం. లేదా ఒక గంట ముందు మీరు చెప్పారనుకోండి, ఫోన్ నెంబర్ తీసుకుంటే మీకు చేసి పెట్టేస్తాం. ఫోన్ పేలో అడ్వాన్స్ వేసుకుంటాం. ఆ మంచి వచ్చిన రాపే ఇబ్బంది లేకుండా. తెనాలి జిలేబీ కేవలం ఒక రుచికరమైన మిఠాయి మాత్రమే కాదు, ఇది తెనాలి పట్టణం యొక్క సాంస్కృతిక, ఆర్థిక చరిత్రలో ఒక భాగం. చీమకుర్తి సుబ్బయ్య వంటి సాంప్రదాయ వ్యాపారులు, యాకూబ్ హుస్సేన్ రోడ్ వంటి
ప్రాంతాలు ఈ జిలేబీలను ఒక బ్రాండ్గా మార్చాయి. ఈ రోజు కూడా తెనాలి జిలేబీలు తెలుగు వంటక సంస్కృతిలో ఒక గొప్ప గుర్తింపును కలిగి ఉన్నాయి.